ప్రచారం కూడా ఈరోజు చివరిది. రేపు గ్యాప్ తీసుకొని ఎల్లుండి ఓట్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నల్గొండ, వరంగల్, ఖమ్మంకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ చాలామంది ప్రిపరేషన్లో ఇంకా మిగతా కోర్సులు కూడా చేసుకుంటూ హైదరాబాద్లో కూడా చాలామంది ఉంటారు. మీ ద్వారా ఒకసారి వాళ్ళకు కూడా ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలలో మీరు అందరూ భాగస్వాములై ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే మీ ఓటు హక్కు ఉన్నదో ఆ బూత్లలో మీరు వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా రాకేష్ రెడ్డి గారు చదువుకున్నటువంటి వ్యక్తికి అండగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేయడంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఒకసారి గమనించడంలో భాగంగా ఏదైతే 5-6 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల అబద్ధపు హామీలతో 420 రేవంత్ రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులేంది? ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభిస్తే ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి పాత్రని పక్కన పెట్టి పొద్దుగాల లేస్తే మాజీ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ద్వారానే మనుగడ సాగిద్దామనేటువంటి ఒక పిచ్చి భ్రమలల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు కనపడతా ఉన్నది. ఏది మాట్లాడినా ఆరోపణ చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏ పదజాలాన్ని ఉపయోగించాలనేటువంటి సోయి లేకుండా మాట్లాడడం. అదే సందర్భంలో ఒక ఎన్నికలు వస్తే కూడా వాళ్ళ అభ్యర్థులను ఎంచుకోవడంలో కూడా ఆయన మైండ్ సెట్ ఏందనేది మన కళ్ళ ముందర కనపడుతున్నది. ఎట్లా నువ్వు ఓటుకు నోటు దొంగల ముఠ నాయకుని ఆ సంగతి మాకు తెలుసు. దాంతోపాటు ఒక అభ్యర్థిని ఇస్తే కూడా, ఉదాహరణకు మా భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఆయన ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అలా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి దొంగ ఆయన. మళ్ళీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని ఇస్తే మీ అభ్యర్థిని ఆయన ఎటువంటి బ్లాక్ మెయిల్ ఆయన గురించి నేను చెప్పే పని లేదు. దాదాపు 52-53 కేసులు ఉంటాయి, క్రిమినల్ కేసులు. అవి ఎలాంటి కేసులు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. ఈవెన్ దాదాపు 90 కేసులు ఏమో నాకు తెలిసి అప్పుడే రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉన్నాయి. అవి ఏవి కూడా ఉద్యమం కోసమో, రాష్ట్రం కోసమో, దేశం కోసమో జైలుకు పోయినాయి కావు. అన్ని వ్యక్తిగతమైన పంచాయతీలు, భూమి పంచాయతీలు, బ్లాక్మెయిల్ పంచాయతీలు. కాబట్టి నేను ఒక్కరినే అట్లుంటే బాగలేదు, నాతో పాటు చాలామంది దొంగలను జమ చేసుకోవాలని చెప్పి ఈ దొంగలముఠా నాయకులు మొత్తం దొంగల గుంపును తయారు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ అభ్యర్థుల ఎంపికను చూస్తే కనపడుతుంది. దాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితి. 2004 నుంచి 2014 వరకు పరిశీలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి నాకు తెలిసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ఉద్యోగ నియామకాలు కూడా 20,000 జరగలే. ఆ 20,000లో కూడా 10,000 కూడా కనీసం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పరిమితమై లేకుండే. కానీ 2014 నుంచి 2023 బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం భర్తీకి ప్రణాళిక రూపొందిస్తే 1,60,000 భర్తీ కంప్లీట్ చేసుకొని 42,000 ప్రాసెస్ కొనసాగుతుంటే నేను ముఖ్యమంత్రి కాగానే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఆ 42,000 ఉన్నటువంటి ఒక 30,000 ఉద్యోగాలకు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రెడీ ఉన్న వాటిని ఎల్బీ స్టేషన్లో పెద్ద ఆర్భాటంగా పెట్టేసి 30,000 కాగితాలు పంచి నేను 30,000 ఇచ్చేసిన అని చెప్పేసి సంకలు గుర్తుకుంటారు. ఒక నోటిఫికేషన్ ఆయన ఇవ్వలేదు, ఒక రాత పరీక్ష నిర్వహించలేదు. మరి ఇడికెళ్ళి ఆయన ఇచ్చిన కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కనీస అవగాహన లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే ఆ నియామక పత్రాలు ఇచ్చి కూడా దాదాపు 2.5 నెలలు దాటింది. నిన్ననే చూస్తే డిఎంఈ కాడికి పోయి నర్సులు మొత్తం పంచాయతీ చేశారు. దాదాపు 7,000 మంది ఎవరైతే నర్సెస్గా అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 నెలలకెళ్ళి మాకు జీతాలు వస్తలేవు, మా పరిస్థితి చెప్పండి అని చెప్పేసి డిఎంఈ కాడికి పోతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ వాణి ఎవరో ఉన్నారు, బహుశా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉత్తర్వు రాలేదు, మీరు నియామకం జరిగినట్టు, కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన తర్వాత క్లారిటీ మేము ఇస్తామని మాట్లాడుతున్నారు. ఈయనేమో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు, సంకలు గుద్దుకుంటుండు. 3 నెలలకెళ్ళి మాకు జీతాలే దిక్కులేవు, అసలు మమ్మల్ని అపాయింట్ చేసుకున్నట్ట చెప్పండి అని చెప్పేసి వాళ్ళని డిఎంఈ కాడ పంచాయతీ చేసే పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నదనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలని పూర్తి స్థాయిలో మనం భర్తీ చేస్తున్నా కూడా కింద ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము నిన్న ప్రచారంలో తిరుగుతుంటే కూడా మంచిగా చేశారు, రోడ్లు బాగైనాయి, ఇరిగేషన్ బాగైంది,
ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగైంది, 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం మనం, 200 నుంచి దాదాపు 1000కి తీసుకుపోయినాం మనం, బాగా లబ్ధి జరిగింది, కరెంటు బాగైంది, అన్నీ బాగానే. ఈ నిరుద్యోగులకు కూడా మనం చేస్తే బాగుండు సార్ అని చెప్పి 2-3 దిక్కులు మేము ప్రచారంలో తిరుగుతుంటే కూడా మాట్లాడారు. అయితే వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఈ 2 లక్షల ఉద్యోగాల నియామక భర్తీకి మనం చేసినటువంటి ప్రణాళిక ఏందనేది కూడా నేను లైబ్రరీలో ప్రచారం చేస్తే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. మా వాళ్ళకు ఉత్తగానేదో మాకు ఉద్యోగాలు రాలే అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రాపగండ చేయడంలో, లేకపోతే మాట్లాడితే ప్రతిపక్షాలు ఇష్టం మాట్లాడి కేసీఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాడు తప్ప ప్రజలను పట్టించుకోలేదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. చేసినటువంటి పనులని పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పుకోవడంలో మనం విఫలమైనటువంటి వాతావరణం కూడా మాకు కనపడ్డది. అందుకనే మరొకసారి విద్యావంతులు మేధావులు పాల్గొనేటువంటి ఎన్నిక కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి పోరాటంలో ఇప్పుడైనా మనం కనీసం ఎవరికి మద్దతు తెలపడం ద్వారా ఈ రాష్ట్రంలో అబద్ధ ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి నాయకత్వాన్ని ముక్కు నేలకు రాపిచ్చి ఆ హామీల అమలుకు ప్రయత్నం చేయాలంటే కనీసం ప్రశ్నించే గొంతుక, మీరు చెప్పినటువంటి అబద్ధాలను ప్రజల మధ్యకి తీసుకుపోయి మిమ్మల్ని నిలదీసే గొంతుకగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీసే గొంతుకను ప్రోత్సహించే విధంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రయత్నం చేస్తారనే దానికోసమే ఈ ప్రయత్నం. ఏ నేపథ్యం చూసినా, ఏ ఎన్నిక చూసినా ఇచ్చినటువంటి హామీలను దాటవేసుకుంటూ పోడు. 15 గజ దాకా పోయింది, ఏడికి పోతాడు దేవుళ్ళ కాడ ఒట్లు పెట్టుడు, ఏదైనా అడిగితే దాన్ని దాటేసుకొని పోవుడు. ఈ రోజు వరకు ఒక్కటి కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక్క కొత్త నిర్ణయం జరగలేదు. రైతు బంధు అంటే మేము ఆలోచన చేస్తున్నాం, అమలుకు యోగ్యమైనటువంటి ఆమోదం కోసం అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇంతమందికి ఇచ్చిందే కదరా నాయన రైతు బంధు, దాన్ని యాస్టీస్కి ఇచ్చేదానికి మళ్ళీ ఇంకా అమలుకు యోగ్యమైనది ఏందో కొత్తగా చేసిందో అర్థం కావట్లేదు. ఇవన్నీ ముందు చెప్పినావా? చెప్పలేదు. నినాక మనం చెప్పినటువంటి సన్న బియ్యం ఎంత దారుణం అంటే ఆ రోజేమో ఎన్ని ఒడ్లు పండించినా ఏ ఒడ్లకైనా సరే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడి ఈరోజు సన్న ఒడ్లకు మాత్రమే ఇస్తామంటే, ఉదాహరణ మా ఉమ్మడి నల్గొండ జిల్లానే తీసుకుంటే కనుక 15% కూడా సన్న ఒడ్లు పండించరు. ఆ 15% కూడా డైరెక్ట్ కళ్ళంలోకి వెళ్ళి పచ్చిగా తీసుకుపోయి అట్నే రైస్ మిల్లులో పోసుకుంటారు, వాళ్ళకే మంచి రేట్ వస్తుంది. ఒక్కరు కూడా సన్న ఓట్లను ఐకేపీ సెంటర్లకు తీసుకురారు. అసలు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసేదంట ఓన్లీ దొడ్డు బియ్యం సంబంధించిన ఓట్లనే పరిగణలోకి తీసుకొస్తారు ఎవరైనా రైతులు. అంటే అన్ని బోగస్ మాటలు, అబద్ధపు మాటలు. మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందంటే కుటుంబానికి కలిపి 2 లక్షలు ఇస్తా, లేకపోతే భార్య భర్తలను కలిపి 2 లక్షలు ఇస్తా, ఇయ్య తిరకాసులు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఏదో ఒకటి అబద్ధపు ప్రచారాన్ని మళ్ళా ప్రజలను మభ్యపెట్టడం కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని దయచేసి గమనించండి. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తారంటే ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆయన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే అసలు నవ్వు వస్తుంది. అసలు నెల ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఇస్తావు అనే దేశం చూస్తే ఒక్క నోటిఫికేషన్ రాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే కూడా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక 60 కలిపి 503 ఏమప్పుడు మేము ఇచ్చినట్టు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు 563 చేసేసి మళ్ళీ అదే నోటిఫికేషన్ వేసింది, పద్ధతి రద్దు చేసి. టీచర్స్ కూడా 5,000 6,000 మనం ఇస్తే దాన్ని రద్దు చేసి ఇంకో 5,000 కలిపి మళ్ళీ 10,000 వేసింది, మెగా డిఎస్సీ అంట. ఈ మోసపూరిత మాటలు, నిరుద్యోగులకు ఇస్తా అన్నటువంటి 4,000 రూపాయల భృతి, మహిళలకు ఇస్తా అన్నటువంటి 18 సంవత్సరాలు దాటే ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పి నిర్మల్ సభలో వచ్చి రాహుల్ గాంధీ ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పి మాట్లాడతారు. ప్రచారం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆల్రెడీ అకౌంట్లో పడుతున్నాయి అంటాడు. నినాగమన్న ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గారు వారు మాట్లాడతారు, తెలంగాణలో అద్భుతమైనటువంటి మహాలక్ష్మి పథకాన్ని 2,500 స్కీమ్ని మేము ప్రారంభించాం, 4 నెలలకే లేస్తున్నాం, అది ఇక్కడ కూడా కొనసాగిస్తాం, రేపు అవకాశం ఇస్తే అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంత అబద్ధాలా మరి? అంటే పైనాయకత్వం నుంచి కిందికి వచ్చిందని మేము అనుకున్నాం, కానీ అసలు ఈ కింద ఉన్నటువంటి ముఖ్యమంత్రి అబద్ధాలు పైనలకు అలవాటు చేస్తున్నాడు. ఈ దొంగ వాళ్ళని కూడా మొత్తం అబద్ధాలు ఊపిలో దింపేస్తున్నాడు. 5 లక్షల రూపాయల జాబ్ కార్డు ఇస్తే మీకు అవసరం ఉన్నప్పుడు అలా వాడుకోవచ్చు, ఇష్టం నోటికి ఏదో చెప్పారు మేనిఫెస్టోలో. మండలానికి అద్భుతమైన స్కూల్ పెడతాం, మండలానికి జూనియర్ కాలేజ్ పెడతాం, కాన్స్టిట్యున్సీకి డిగ్రీ కాలేజ్ పెడతాం, జిల్లాకు పీజీ కాలేజ్ పెడతాం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని బేరీజు వేస్తూ రాకేష్ రెడ్డి చదువుకున్నటువంటి వ్యక్తి ఒక బిట్స్ పిల్లాడిలా తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తర్వాత పీజీ చేసి అమెరికాకు పోయి ఉద్యోగం చేసి స్వరాష్ట్రానికి స్వదేశానికి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మళ్ళీ వచ్చి ఒక 12-13 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటున్నాడు. అటువంటి గొంతుక రేపు ఉంటే నిరుద్యోగుల సమస్యలు తెలుసు, ఉద్యోగుల సమస్యలు తెలుసు, వాటి గురించి మాట్లాడి మన సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చెప్తున్నాం. ఉద్యోగస్తులకు 43 ఫిట్మెంట్ ఇచ్చినా,
తర్వాత మన పీఆర్సీ కలిపిన దాదాపు 70% ఫిట్మెంట్తోని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక జీతాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. సరే 1వ తారీఖు వేయాల్సిన ఒక 2 రోజులు అటు ఇటు అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఆ రోజు మన మీద కొంచెం అలిగో విలుగో ఉన్నటువంటి మాట వాస్తవమే. దాన్ని సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు చూస్తున్నారు. రాగానే ఇది చేస్తాం అది చేస్తాం అంటే 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ కొద్ది గులిగిరేవ కానీ ఇది 5 నెలలకే ఆగమాగం అయిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి వాటిని ప్రశ్నించి మీకు ఇస్తా అన్నటువంటి మాటని ఏమైందని చెప్పి నిలదీయాలంటే చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది. కానీ అవతల పక్క వ్యక్తి ఆయన ఉస్మానియాలో చదువుకున్న ఆయన కాదు, ఏదో డిగ్రీ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చాలా కాయలు ఉంటాయి, ఏదో కాయలు డిగ్రీ చేసి ఉంటాడు. అంటే బిడ్స్ పిల్లలు చదువుకున్న వాళ్ళే అభ్యర్థులా, ఉస్మానియాలో కేయూలో చదువుకున్న అభ్యర్థులు కాదా అని చెప్పేసి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఓయూను కేయూలు చేరదీసిన ఉద్యమంలో అండగా నిలబడిన ఉద్యమకారులకు అవకాశాలు ఇచ్చిన రాజకీయపరమైన అవకాశాలు ఇచ్చిన ఇప్పుడు నాలాంటి వాళ్ళకు నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసింది బీఆర్ఎస్ పార్టీ. మా సుమన్ ఒకసారి ఎంపీ చేసి ఒకసారి ఎమ్మెల్యే చేసింది. రవికి 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినాం. బొంతుకు మేయర్ అవకాశం ఇచ్చినాం. కార్పొరేషన్ చైర్మన్లు వాసుకి ఇచ్చినాం. జోరిక రమేష్ కార్పొరేటర్ అయ్యండి, ఒక జెడ్పీటీసీ అయ్యారు, ఒక జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేనాయండి, శ్రీరామస్వామి జెడ్పీటీసీ అయ్యండి, కార్పొరేషన్ చైర్మన్ మా రాకేష్ ఉన్నాడు, ఎరువులసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యండు. ఇంత అద్భుతంగా ఓయూ విద్యార్థులను కానీ కేయూ విద్యార్థులను కానీ చేరదీసి అవకాశాలు ఇస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమైంది. ఒక్కరు చూపిరు నాకు కాంగ్రెస్ పార్టీలో ఓయూ కేయూ విద్యార్థి ఎవరికైనా ఒక్కరికి అవకాశం వచ్చిందని చూపించండి. గెలిపోవడం సరే అవకాశం వస్తుంది పోతుంది. మా గెలుసిని కూడా అవకాశం ఇచ్చినాం. బై ఎలక్షన్స్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన ఓడిపోయాడు. కానీ సరే అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉందా? లేదు. పోనీ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చదివినవా? కాదు. పొద్దుగా లేస్తే ఇలాంటి బ్లాక్ మెయిలర్ పాత్ర పోషిస్తున్న వాడిని మీరు మీ గొంతు కనుక రేపు శాసనమండలికి పంపిస్తే ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నది మీరే అర్థం చేసుకోండి. అలా నాయకులు ఎట్లాంటి తిట్టు ఎట్లా మాట్లాడారు మీరు దయచేసి గమనంలోకి తీసుకోండి. ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి మనకు ఊసి ఇట్లాంటడా అట్లాంటడా అని చెప్పేసి ఈ అబద్ధాలను ప్రచారం చేసే పని మీద ఉన్నారు తప్ప అరే నిజమే కదా మరి 5 నెలలకెళ్ళి ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని చెప్పేసి మరి ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించాలి కదా. ఆయన టీవీలో ఆయన ఛానల్ ఏదో పెట్టుకున్న దాంట్లో మరి ఇప్పటివరకు ఒకసారి కూడా ఎందుకు ప్రశ్నించలే? కానీ రేపు మేము ప్రజల పక్షాన్ని నిలబడి రాకేష్ రెడ్డి గారికి అవకాశం వస్తే ప్రశ్నిస్తాడు కాబట్టే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని చట్టసభలకు పంపిస్తే లాభం జరుగుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు ప్రచార పర్వంలో చూసినా కూడా ఏ మీటింగ్లో మాట్లాడినా ఒక్కటి కూడా చిన్న పొల్లు మాట మాట్లాడలేదు రాకేష్. చేయదలుచుకున్న విషయాలు చెప్పిన విషయాలు గవర్నమెంట్కి ఇట్లా చేసినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఉద్యోగస్తులకి బెనిఫిట్స్ చేసినాం, ఇన్ని పాఠశాలలు పెట్టినాం, ఇన్ని గురుకుల పాఠశాలలు పెట్టినాం అని అన్నింటినీ మాట్లాడే పరిస్థితి చేస్తున్నాం. ఎంత తెలివి తక్కువతనంగా ఉంటారంటే వీళ్ళు. గురుకుల పాఠశాలలో కూడా మనం వేసినటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేస్తే ఆ భర్తీ చేసినటువంటి ప్రక్రియలు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మనమే భర్తీ చేసిపోయినాం. 5 నెలలకి వాళ్ళకి అపాయింట్మెంట్. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక రిక్రూట్మెంట్ జరిగినప్పుడు పెద్ద ఉద్యోగాల నుంచి కిందికి వస్తారు. అంటే ఎగ్జాంపుల్ డిఎల్ నింపి జేఎల్ నింపి తర్వాత టీచర్స్కి వస్తారు. ఎందుకు? ఈ అన్ని ఉద్యోగాలకు అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. అన్ని ఉద్యోగాలు రాస్తారు ఎవరైనా సరే, ఏ ఉద్యోగం వస్తుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు ఏమైపోయింది? ఎంత తెలివికాల ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎట్లుండే అంటే కిందికెళ్ళి భర్తీ చేశారు. కిందికెళ్ళి భర్తీ చేస్తే అయితే ఫస్ట్ టీచర్ కొలువు చేశారు, తర్వాత జేఎల్ చేశారు. మళ్ళీ డిఎల్ చేసేసరికి కింది కొలువు అయినాక మళ్ళీ డిఎల్ వచ్చిండు. ఈయన ఏం చేసి కింది కొలువు రిజైన్ చేసిపోయి మళ్ళీ డిఎల్ చేయనండి. అట్లా మళ్ళీ 1000 ఉద్యోగాలు ఇప్పుడు మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు అయిపోయాయి. ఇట్లా భర్తీ చేయాలనో కనీస అవగాహన లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాటిని కూడా కనీసం వరే నువ్వు తప్పు చేస్తున్నావు నాయన, ఇట్లా కాదు ప్రక్రియ చేయాల్సింది, ఇట్లా చేస్తే లాభం జరుగుతుంది ఉద్యోగస్తులకు విద్యార్థులకు. ఎవరైనా సరే ఫస్ట్ పెద్ద ఉద్యోగాలు చూస్ చేసుకుంటారు, కింద ఉద్యోగాలు తర్వాత మిగిలిన పోతారు అనే విషయాన్ని కూడా చెప్తాను కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ఆ షాక్ కూడా వారి దగ్గరనే ఉన్నట్టు నాకు తెలిసి. మరి ఆయన కూడా ఏం చదివి ఉండే, బిఏ ఏం చదివి ఉండవు. ఆ చదువు వస్తుందో రాదో, ఆ తెలివి ఉన్నదో లేదో, తెలియకపోతే కనీసం తెలుసుకున్నటువంటి అధికారులను కూర్చోబెట్టుకొని చెప్పుకుందామా అంటే వాళ్ళ అహంకారం అంతా నాకే తెలిసిన ఒక తలపొగరు. ఎవరినైనా ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మీరు చెప్పిన హామీలు మన టీవీలో చూస్తున్నాం, ఏదో దాంట్లో వస్తుంటే మీరు చెప్పిన అన్ని హామీలు చెప్పి కానీ ఒక్కడికి నెరవేర్చాలంటే ఓడే తలదిక్కోడు చెప్పాటి కొట్టాలి వారు అట్లా అంటే అని మాట్లాడుతున్నాడు ఏదో ఇంటర్వ్యూలో చూస్తే. ప్రశ్న అడిగితే కూడా చెప్పాటి కొట్టుడు తలదిక్కోడు. అరే నువ్వు చెయ్యేది వాస్తవమే కదా, నువ్వు ఎట్లా ఈ సమస్యలు వాస్తవమే ఇట్లా అనుకున్నాం ఇట్లా కాలేదు ఈ లోపు చేస్తామని చెప్పేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడం కోసం మాట్లాడేది పక్కన పెట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళని తిట్టుడు. నువ్వు మాట్లాడిన దాని గురించి మా క్రిషాంక్ పోస్ట్ పెడితే వాస్తవం అది జెన్యూన్ పోస్ట్ పెడితే దాని మీద కేసు చేసి నిన్ను ప్రశ్నించవద్దని చెప్పి జైల్లో పెట్టి వారం 10 రోజులు. ఇక
జ్యుడిషియరీని మనం ఏం కామెంట్ చేయొద్దు, అది కండిషన్ బెయిల్, రోజు పోయి సంతకం పెట్టాలి. అది ఏంది, అది సోషల్ మీడియా పోస్టుకు సంబంధించింది, దానికి కండిషన్ బెయిల్, రోజు పోయి స్టేషన్లో సంతకం పెట్టుడు. అరే రోజు పోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది, వారానికి ఒకసారి పోతాడన్నా కనీసం దాన్ని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి చేస్తే పోలీసు వాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే ఈయనకు వారం రోజులకు ఒకసారి సంతకం పెడతారు కదా, పొరపాటున మీరు కనుక దాన్ని సవరిస్తే ఈయన దేశం వదిలిపెట్టిపోతాడట. ఏం వ్యవస్థ ఇది? అదే ఫేక్ న్యూస్ ప్రచారం చేయొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి హోదాలు కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే నీకు కూడా వస్తాయి మరి నోటీసులు, మరి నువ్వు కూడా పోవాలి కదా జైలుకి. పాటికి మేము పెట్టింది ఫేక్ కాదు, జెన్యూన్. అంటే నేను కూడా ప్రశ్నించొద్దు, నీ గురించి కూడా మాట్లాడొద్దు, ఎక్కువ మాట్లాడితే జైల్లో పెడతాం. ఇంకా గట్టిగా ఒక పార్టీ కోసం పనిచేస్తే మన కొల్లాపూర్లో జరిగినట్టుగా సంఘటన హత్యా రాజకీయాలకు పాల్పడతాం. ఉండేనా గతంలో ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు 10 సంవత్సరాలు చూపిస్తారా ఎప్పుడన్నా? చిన్న పొరపాటు ఎవరపాటు లేకుండా అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టుకొని మనం పోతే ఎవరైనా మాట్లాడి కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, కేసులు పెట్టుడు, బ్లాక్మెయిల్ చేసుడు, బెదిరించుడు, ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ లెక్కనే ఇంకా ప్రతిపక్ష నాయకుడు చేసిన బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప నేను ముఖ్యమంత్రినైనా ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి గురుతర బాధ్యత నా మీద ఉన్నది అనేటువంటి లక్ష్యంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు కనపడతలేదు. దయచేసి మీ ద్వారా మళ్ళా మా నల్గొండ ఉమ్మడి జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యావంతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి గ్రాడ్యుయేట్ గారైనా కూడా పోటీ చేయొచ్చు, డెమోక్రసీలో దానికి ఇబ్బంది లేదు. కానీ ఓటు మాత్రం గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు. శాసనసభలో ఏదైనా ఒక సైడే నిర్ణయాలు తీసుకున్నా దాన్ని శాసన మండలిలో చర్చిస్తానికి పెద్ద సభ ఏర్పాటు చేసుకుంటాం. అందుకే దీంట్లో టీచర్ ఎమ్మెల్సీలు కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమ్మెల్సీలను తీసుకొని వచ్చి ఒక విద్యావంతులను కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి విద్యావంతులు కూర్చోవాల్సినటువంటి చట్టసభలలో పర్టికులర్గా శాసన మండలి దాంట్లో చదువుకున్నటువంటి వ్యక్తిని పంపించడం ద్వారా లబ్ధి చేకూరుస్తాం. కాబట్టే హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఎల్లుండి జరిగేటువంటి ఈ శాసన మండలి ఓటింగ్లో అందరూ పార్టిసిపేట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సహకారంతో వచ్చినటువంటి మా అభ్యర్థిని గెలిపించడం కోసం మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సహకరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఏమంటారన్నా? అవును, అంటే మరి ఇక రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకంటే బలిదేవత అని మాట్లాడింది ఆయన్నే. మరి బలి తీసుకున్నటువంటి దేవతను పూజించుకుంటాం తెచ్చుకొని అనుకుంటే మనం కొంతమంది ఏమో దుర్గామాతను పూజిస్తాం, కొంతమంది ఏమో దుష్టశక్తులను పూజిస్తారు, కొంతమంది అట్లా కూడా ఉంటారు కదా, సినిమాలో చూస్తాం కదా రాక్షసుడిని. మరి ఆయన దుష్టశక్తిని తెచ్చుకొని వాళ్ళని పూజించుకోవడం అంటే మనం చేయగలిగింది ఏం లేదు. మేము దుర్గామాతను పూజిస్తాం అంటే బాగానే ఉంటుండే. బలిదేవతను ఆయన చెప్పింది, నేనే అంటే నా స్టేట్మెంట్ కాదు. ఆయన బలిదేవతను ఆయన పూజించుకుంటా అంటే మరి ఈయనటువంటి వాళ్ళు వాళ్ళెటువంటి వాళ్ళు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ.